తాహతకు మించి కోరుకుంటున్నానేమో, నాకు తెలీదు. ఐ రియలీ డోంట్ నో. నేను మాధవిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను సార్. కోర్స్ అది మీకు అభ్యంతరం లేకపోతేనే, మాధవి కూడా సంపూర్ణంగా సమ్మతిస్తేనే. పెద్దింటి కోడలై సుఖపడాలని ఓ సాంప్రదాయమైన సంబంధం కుదిర్చాను. పెళ్లి జరిగిన 3వ నాడే కోర్టు వ్యాజ్యాల్లో ఉన్న నా ఆస్తి యావత్తు దాయాదుల పాలైందని తెలిసింది. అది తెలిసిన పెళ్లివారు మండిపడ్డారు. ఆ పెళ్లి జరగలేదని తీర్పిస్తూ పిల్లని వదిలి వెళ్లిపోయారు. నేను వాళ్ల ఊరు వెళ్లి వాళ్ల కాళ్లు పట్టుకుని బతిమాలాను. బిడ్డ కాపురాన్ని మొక్కలోనే తుంచివేయొద్దని ప్రాధేయపడ్డాను. కానీ వాళ్ళ ఆస్తి కోసమే పట్టుబట్టారు. ఏనాటికైనా వాళ్ల మనసులు మారే శుభఘటీలు రాకపోతాయా అన్న ఆశతో మాధవి ఇక్కడే ఉండిపోయింది.
మీకు నేను తెలుసా? కళ్ళారా మీ పెళ్లి చూడలేకపోయినా మీ పెళ్లి ఆల్బమ్ చూశానండి. అది పెళ్లి కాదు, ప్లీజ్. ఒక పీడ కథ. ఎవరికీ మనశ్శాంతి లేకుండా చేసి బాధించి పీడించిన ఓ దుస్సంఘటన. చేస్తున్నది తప్పు అని ఆనాడు తెలిసిన తల వంచుకున్నాను, మా నాన్నగారి తృప్తి కోసం. ఆయన వెళ్ళిపోయారు. ఈనాడు చేసిన తప్పుకు తల వంచి క్షమాపణ అడగడానికి సిగ్గుపట్టలేదు. అందుకే వచ్చాను. మాధవి, నువ్వు జీవితంలో స్థిరపడాలని, నిన్ను భారీగా అందుకోగల అదృష్టవంతుని వెతికి మీ పెళ్లి జరిపించాలని వచ్చాను. నాకు ఆ శ్రమ మీరే తప్పించారు. మాధవి, బాలు ఎలాంటివాడు, ఎంత మంచివాడు నాకు తెలుసు. అయినా అవును బాలు, నాకు డాక్టర్ అంకుల్ మీ గురించిన వివరాలన్నీ చెప్పారు. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. యు మేక్ ఎన్ ఐడియల్ కపుల్. ప్లీజ్. థ్యాంక్ యూ. ప్లీజ్ హ్యావ్ ఇట్. ఇంతవరకు నేను జీవితంలో సెటిల్ కాలేదు. ఇంకో స్త్రీతో బతుకు పంచుకుని ఇక ముందు స్థిరపడలేదు. అందుకే వ్యాపారంలో నేను సెటిల్ కావాలని నిర్ణయించుకున్నాను. ఇక్కడ ఆస్తిపాస్తులు అమ్మేసి శాశ్వతంగా కెనడా వెళ్ళిపోతున్నాను. మంచి మనసున్న మీరిద్దరూ నన్ను దీవించి పంపితే ఐ థింక్ ఐ విల్ బి లక్కీ అట్లీస్ట్ దేర్. దేవుడు అంటే మీకు నమ్మకం ఉందా? నేను నాస్తికురాలు కాదే. నా మీద కూడా నమ్మకం ఉంది కదా. నేనెట్టు ప్రవర్తించానా? నా మీద నమ్మకం ఉంది కనుక నా మాట మీద కూడా గౌరవం ఉంచండి. గోపాలరావు గారిని చూసిన తర్వాత, ఆయన మనసులోని మాట విన్న తర్వాత నాకు నిజంగానే ఆయన దేవుడే అనిపించింది. దైవభక్తి ఉన్న మీకు ఆ దేవుణ్ణి పూజించమని కొత్తగా నేను చెప్పనక్కర్లేదు. మీరిద్దరూ ఆయురారోగ్యైశ్వర్యాలతో పచ్చగా ఉండాలన్నదే నా కోరిక. ఓం శ్రీ జయకాంబరేశ్వర ప్రసాద సిద్ధిరస్తు. ఇష్టకామ్యార్థ సిద్ధిరస్తు. దీర్ఘ సుమంగళీ భవ. ప్లీజ్, ఇంకేం ఆలోచించండి. అతను ఉత్తముడు, యోగ్యుడు. మాధవ్ సుఖపడుతుంది. ఐ సిన్సియర్లీ విష్ ఆల్ ది బెస్ట్. లెట్ ఇట్ హ్యాపెన్, సార్. మిస్టర్ బాలు, ఆల్ ది బెస్ట్. మీరు ఒంటరిగా వెళ్ళటం లేదు. నువ్వు తీస్తావా? నేను తీనా? నేనే తీస్తాను. ఈసారి బాగానే వస్తాను. ఫ్లాష్ ఉందా? ఫ్లాష్ నా దగ్గర ఉందిగా. పక్కన నాకు కూడా కొంచెం చోటు ఇవ్వండి.
హలో. అవునండి నేనే. హౌస్ నెంబర్ ఎంతండి? అవును, మీ ఫ్రెండ్ ఎవరు చెప్పాడన్నారు? ఊటీలోనూ ఎక్కడో స్పెషలిస్ట్ ఇలాంటి కేసుని ప్రకృతి వైద్యం ద్వారా నయం చేశాడని. వాళ్ళంతా డబ్బున్న వాళ్ళు సార్. వస్తామ్మా. ఖరీదైన జబ్బులు వచ్చినా నయం చేసుకోగలరు. అప్పులతో కాలం గడిపే మా లాంటి వాళ్ళు ఆపరేషన్ అవసరం వచ్చినా ఆకుపసలతో సరిపెట్టుకోవాల్సిందే. నేనండి మాధవిని. రండి. ఐ థింక్ సమ్ గెస్. ఎస్. థ్యాంక్ యూ. రండి. సుమతి, సుమతి రండి, కూర్చోండి ప్లీజ్. మాధవ్ గారు. నమస్కారం అండి. నమస్కారం. ఏమండి, ఆవిడ భర్త చాలా రోజులైంది మిమ్మల్ని చూసి. బాలుని గురించి నేను విన్నది నిజమేనా? ఏం విన్నారు? వినకూడదే విన్నాను. ఆరోగ్యం దెబ్బతిందని, ప్రమాద స్థితిలో ఉన్నాడని. వినకూడదేం కాదు, వినవలసిందే విన్నారు. అతను ఎక్కడున్నాడో నేను చూడాలి. ఐ వాంట్ టు సీ హిమ్. మమోపాక్షాతమష్టాంతృతిక్షేదురాశ్రే పరమేశ్వర ప్రేధ్యర్థం శుభాభ్యాం శుభే శుభరే ముహూర్త్యాద్య బ్రహ్మణ ద్వితీయ ప్రార్థే ఏవం గుణ విశేషత విశిష్టాజాం శుభతితౌ. అయ్యా గోత్రం చెప్పండి. కౌండన్య సగోత్రస్య శ్రీమతి మాధవి. శ్రీమతి మాధవి నామ్యాః వెంకట్రావు నామధేయస్య వేణుగోపాలరావు నామధేయస్య సహ కుటుంబస్య చ సపరివారస్య చ సర్వేషాం క్షేమస్థైర్య వీర్య విధజ భయ ఆయురారోగ్య ఐశ్వర్యాణాం అభివృద్ధ్యర్థం కర్మాధికామమోక్ష చతుర్విధ ఫలపురుషార్థసిద్ధ్యర్థం ఇష్టకామ్యార్థసిద్ధ్యర్థం శ్రీ అలమేల మంగాతమేత ప్రసన్న శ్రీ వెంకటరమణ స్వామి ప్రసాదసిద్ధ్యర్థం అలమేల మంగాతమేత ప్రసన్న శ్రీ వెంకటరమణ స్వామి అష్టోత్తర శతనామార్చనం కరిష్యామః. ఓం విష్ణుస్మై నమః. ఓం విష్ణవే నమః. ఓం శంకరాయ నమః. ఓం నమః నమః. ఓం శక్తే నమః. ఓం శక్తే నమః. ఓం భవాయ నమః. ఓం లోకాత్మనే నమః. ఓం భవాయ నమః. ఓం భూతాత్మనే నమః. ఓం పరమాత్మనే నమః. నానాం బాలు, బాలు. మీ దంపతులు కలిసిన రోజు, మీ కాపురం నిలబడిన రోజు వాడికో పండగ, పర్వదినం. ప్రతిరోజు ఎంత తాగినా ఎలా తిరిగినా సంవత్సరానికి ఈ ఒక్కరోజు మాత్రం పవిత్రంగా ప్రతి గుడికి వెళ్లి మీ దంపతుల పేరున అర్చన చేయిస్తాడు. మాధవ్ గారు, 364 రోజులు బ్రతికేది ఈ ఒక్కరోజు కోసమే. అసలు ఎందుకు ఇలా అయిపోయాడు? ఏమైంది? ఆ నాట్యకళకే అంకితమైపోయి జీవితాన్ని సార్థకం చేసుకుందాం అనుకున్నాడు. అంతలోనే వాడి మీద ఎన్నో ఆశలు పెంచుకున్న ఆ తల్లి పోయింది. ఎవరు తన వెనుకుంటే కొండంత బలం అనుకున్నాడో ఆ వ్యక్తి మీరు దూరం అయిపోయారు. నిరాశ, నిస్పృహ మిగిలిపోయాయి. ఒంటరితనాన్ని దూరం చేసుకోవడానికి తాగుడికి దగ్గరయ్యాడు. అంతే, ఆ మహమ్మారిలా ఆవరించింది, వాణ్ణి తినేసింది. జరిగిందితో జరిగిపోయింది. నేను నాతో మా ఊరు తీసుకెళ్తాను. మంచి డాక్టర్కి చూపిస్తాను. అతను బాగుపడతాడు.
మళ్ళీ మామూలు మనిషి అవుతాడు. వద్దండి. కళకళ్ళాడుతూ నిండు ముత్తైదులా ఊహించుకుంటున్న మిమ్మల్ని ఇలా చూసి బతకెళ్ళా ఒక్కసారి గుండాకి చచ్చిపోతాడు. ఇలాగే తాగనివ్వండి. వాడు ఊహించుకుంటున్న ఆనందంలో, తేలిపోతున్న మైకంలో ఇలా ప్రాణాలు పోవడమే మంచిది. ఇలాగే చావడమండి. లేదండి, అలా జరగడానికి వీలేదు. నిస్సహాయంగా కాలానికి కర్మానికి వదిలేకూడదు. మీరు నాకు తోడుగా ఉంటే. అదేమిటండి, వాడు బాగుపడితే చూసి సంతోషించాలి నాకు మాత్రం ఉండదు. చెప్పండి, ఏం చేయమంటారు?